చరిత్రలో పూర్వం దైవం అల్లాహ్ ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి పంపబడిన ప్రవక్తలలో ఒకరు హజరత్ సాలిహ్ గారు. ఈయన గారి కాలంలోని ప్రజలు భ్రష్ట మార్గంలో జీవించేవారు. శైతాన్ భ్రమలో పడి అతడి మాయ వలన ఏర్పడిన బొమ్మలను దేవుళ్ళుగా చేసి ప్రార్థించేవారు. సృష్టిని మొదలుపెట్టి సమస్త లోకాల్ని పరిపాలన చేస్తున్న దైవాన్ని మరచి ప్రాణం లేని బొమ్మలను ప్రార్థిస్తున్న ప్రజల పద్ధతి హజరత్ సాలిహ్ గారికి నచ్చలేదు. ప్రజల్ని క్షమించమని ఆయన ప్రార్థించేవారు. దైవం యొక్క గొప్పదనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సాలిహ్ గారు ప్రజలతో ఇలా చెప్పారు: దైవం నిరాకారుడు. ఆయన ఎవ్వరికీ కొడుకు కాదు, ఎవరికీ తండ్రి కాదు, బంధాలు లేనివాడు, చావు పుట్టుకలు, ఆకలి దప్పికలు, నిద్ర లేనివాడు అని చెప్పారు. ఇవన్నీ విన్న ప్రజలు అహంకారంతో రగిలిపోయారు. కనపడిన దైవాన్ని ఎలా నమ్ముతాం? నీ దేవుడు శక్తి గలవాడైతే ప్రక్కనున్న బండరాయి నుండి గర్భంతో ఉన్న ఒంటెను రప్పించమని ఎగతాళి చేశారు. ఇలాంటి అర్థం లేని పరీక్షను పెట్టిన ప్రజల్ని క్షమించమని హజరత్ సాలిహ్ గారు అల్లాహ్తో వేడుకున్నారు. నువ్వు అబద్ధం, నీ దేవుడు అబద్ధం అంటూ ప్రజలు సాలిహ్ గారిని మరింత ఎగతాళి చేశారు. అహంకారుల అజ్ఞానాన్ని పోగొట్టేందుకు ఈ పరీక్షను మేము ఒప్పుకున్నామంటూ దైవవాక్కులు వినపడ్డాయి. వెంటనే అత్యంత తేజస్సుతో అతిపెద్ద బండరాళ్ల నుండి దైవ తేజస్సుతో నిండు గర్భం దాల్చిన ఒంటె బయటకు వచ్చింది. కొన్ని క్షణాల్లోనే అది బిడ్డకు జన్మనిచ్చింది. ఇది కల్లారా చూసిన ప్రజల్లో కొంతమంది దైవాన్ని విశ్వసించారు.